చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, సుద్దమ్మక్క గారి నాయకత్వం, సుద్దమ్మక్క గారి నాయకత్వం, సుద్దమ్మక్క నాయకత్వం, శ్రీరామ్ బాబు నాయకత్వం, శ్రీరామ్ బాబు నాయకత్వం, ఎన్డీఏ కూటమి నాయకత్వం, ఎన్డీఏ కూటమి నాయకత్వం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ నాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, విలిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతివాడ నీకే మద్దతు పలికింది. కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. ఆత్మ గౌరవ గీతికవై, మా జాతి పౌరుష దీపికవై, నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు.
ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో నందమూరి తారక రాముడి అంశాన గదిలినాడో ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో నందమూరి తారక రాముడి అంశాన గదిలినాడో ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో తన తండ్రి బాటలో జనం కోసము జెండనెత్తుకుండు నిరంతరం జనహితాన్ని కోరే యువకెరటం ఇతడు ప్రజలందరి హక్కుల కోసం ఉద్యమ దిక్కై కదిలిండు త్యాగాల టీడీపీ ఆశయాన ముందుండి కదులుతుండు తెలుగుదేశము జెండన ఉద్యమ దండుగట్టినాడు మన నారా లోకేష్ అన్న ఓ పోరు కెరటమితడు ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేతబట్టినాడో మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో అన్యాయమైన ప్రజల కొరకు గలం ఎత్తినాడు దోపిడి దొంగల గుండెల బాకై బయలుదేరుతుండు పేద ప్రజల కోసం పేగు బంధవులా ఇతడు అవమానాలను ప్రజల కోసము సహిస్తున్నవాడు ప్రజలే తన ఊపిరిగా ఉద్యమిస్తున్నాడు ప్రజలే తన ఊపిరిగా ఉద్యమిస్తున్నాడు నారా లోకేష్ అన్న భవిష్యత్తు తరాల నాయకుడు నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించి ఈ రోజుకి 44 సంవత్సరాలు శత జయంతి ఉత్సవాలు బ్రహ్మాండంగా రాష్ట్రంలో తెలుగు రాష్ట్రం 2 రాష్ట్రాల్లో కూడా ఈ రోజు ఘనంగా నిర్వహిస్తున్నారంటే అది బడుగు బలహీన వర్గాల పార్టీ నందమూరి తారక రామారావు నిర్మించిన తెలుగుదేశం పార్టీని అదే విధంగా బడుగు బలహీన వర్గాలు ఎనగోయే కులాలు వెనకనే ఉన్నారనే ఉద్దేశంతో ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఢిల్లీ స్థాయి వరకు తీసుకెళ్లిన ఘనత ఎన్టీ రామారావు అని చెప్పవచ్చు. ఎందుకంటే బీసీలు ఇప్పుడు స్టేజ్ మీద మైకులతో మాట్లాడుతున్నారంటే అది తెలుగుదేశం పార్టీ పుణ్యమే అని చెప్పవచ్చు. అదేవిధంగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ స్థాపించే చంద్రబాబు నాయుడు అయితేనే లోకేష్ గారు అయితేనే అదేవిధంగా మన జిల్లాలో కూడా పట్టాల కుటుంబం పట్టాల రవీంద్ర గారు చేదోడు వాడుగా ఉంటూ పేద ప్రజలకు అండవలసిన వ్యక్తి ఏకైక వ్యక్తి జిల్లాలో పట్టాల రవీంద్ర వాళ్ళ కుటుంబం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రోజు చిరస్థాయిగా తెలుగుదేశం పార్టీ బీసీలకు ఎస్టీలకు మైనార్టీలకు రాజకీయ పిచ్చబెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీ అని చెప్పవచ్చు. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించి 44 సంవత్సరాలు శత జయంతి ఉత్సవాలు గ్రామాన విజయోత్సవంగా జరుపుకుంటున్నారు. ఆయన 82వ సంవత్సరం స్థాపించినారు. ఆయన తెచ్చిండే స్ఫూర్తి చాలా విలువైంది. 44 సంవత్సరాలు ప్రాంతీయ పార్టీ ఉంది అంటే రామారావు గారు అనే చెప్పుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఢిల్లీలో కూడా గలగలలాడించిన ఎన్టీ రామారావు గారికి ఈరోజు మేమందరం కూడా లేకపోయినా కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే బడుగు బలహీన వర్గాలు ఆశాజ్యోతి అయినటువంటి ప్రతి మీటింగ్లో కానీ ప్రతి చట్టసభల్లో కానీ ఈరోజు మైక్ తీసుకొని మాట్లాడుతున్నారంటే ఆయన చొరవేనని కూడా చెప్పుకోవచ్చు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన పెట్టిన ఆశయాల్ని నెరవేరుస్తూ వచ్చినటువంటి చంద్రబాబు నాయుడుకి మరియు మన లోకేష్ బాబు గారికి పరిటాల సునీతమ్మ గారికి పరిటాల కుటుంబానికి కూడా ఎంతో ప్రజలందరూ రుణపడి ఉంటామని కూడా ఈరోజు ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నమస్కారం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న నందమూరి తారక రామారావు గారు 1982 మార్చి 29వ తారీఖున తెలుగు జాతి ఆత్మగౌరవ పతాకాన్ని ఢిల్లీ నది వీధుల్లో ఎగరవేసి కూడు గూడు గుడ్డ పేదవారికి అందించే గొప్ప ఆశయంతో ఆ రోజున పార్టీ స్థాపించి అనతి కాలంలోనే
9 నెలల అన్నటి కాలంలోనే తెలుగుదేశం పార్టీ జాతీయ జెండాను ఎగరవేసి మన పేద పడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన అన్న నందమూరి తారక రామారావు గారిని ఈ సందర్భంగా స్మరించుకుంటూ ఆయన అడుగుజాడలోనే నడుస్తూ తెలుగుదేశం పార్టీ బీసీ మైనారిటీ బడుగు బలహీన వర్గాల కోసం స్థాపించిన పార్టీ 44 వసంతాలు గడుస్తున్నా ఈ రోజున తెలుగుదేశం పార్టీకి ఇంతమంది కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చి సంబరాలు చేసుకుంటున్నామంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క ఘనత. అదేవిధంగా ఆయన ఆశయాన్ని కొనసాగిస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు పేద బడుగు బలహీన వర్గాల కోసం, రైతు బాంధవుల కోసం, కార్మిక కర్షకుల కోసం పార్టీ స్థాపించారో ఆ ఆశయాన్ని కొనసాగిస్తూ ఈ రోజున తెలుగువారి సత్తాను ఢిల్లీ నడివీధుల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఇనుమడింపజేస్తున్న అన్న శ్రీ నందమూరి తారక రామారావు గారితో పాటు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన మంత్రివర్యులు నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. వారి అడుగుజాడల్లోనే తెలుగుదేశం పార్టీ ఆశయాలను, సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తాము. అదేవిధంగా ఈ తెలుగుదేశం పార్టీ 44 వసంతాల సందర్భంగా ఈ రోజున రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్ మండలం పాపంపేట పంచాయతీ నందు శాసనసభ్యురాలు పరిటాల సునీతమ్మ గారి ఆదేశాల మేరకు పార్టీకి 82లో పార్టీ స్థాపించిన రోజు నుంచి ఈ రోజు వరకు ఎనలేని సేవలు అందిస్తున్న సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఈ రోజున సన్మానం చేయడం జరిగింది. ఇదే విధంగా పెద్దలను గౌరవించుకుంటూ పార్టీలో ముందుకు సాగుతామని తెలియజేస్తున్నాం. 44 వసంతాలు పరిటాల సునీతమ్మక్క గారి ఆదేశాల మేరకు పాపంపేట నందు పెద్దలకు, పార్టీ సీనియర్ కార్యకర్తలకు సన్మానం జరగడం జరిగింది. అంతేకాకుండా 1982లో 9 నెలల్లోనే నందమూరి తారక రామారావు గారు 9 నెలల్లోనే అధికారం వచ్చి కేవలం ₹2 కిలో బియ్యాన్ని స్థాపింపజేసిన నందమూరి తారక రామారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అప్పటి నుండి పార్టీని నడుపుకుంటూ వచ్చి చంద్రబాబు నాయుడు సమక్షంలో మరియు లోకేష్ బాబు, ఇక్కడ రాప్తా నియోజకవర్గ పరిటాల సునీతమ్మక్క గారు, పరిటాల శ్రీరామన్న గారి దీవెనలతో నడుపుకుంటూ మేమంతా కార్యకర్తలంతా ఎంతో సంతోషంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడుపుకున్నాం. ఈరోజు 44 వసంతాలు పూర్తి చేసుకొని మా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన దినోత్సవం. అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఈరోజు స్వతంత్రం వచ్చిన రోజు అని భావించాలి. గతంలో ఆ రోజు గాంధీ గారు మన దేశానికి స్వతంత్రం కోసం ఎలా పోరాడారో మనకి 44 సంవత్సరాల క్రితం అన్న నందమూరి తారక రామారావు కూడా మన ఆంధ్రుల యొక్క గొంతుని, వాణిని వినిపించాలని ఆనాడు కాంగ్రెస్ కు ఎదురెళ్ళి 9 నెలల కాలంలోనే తెలుగుదేశం పార్టీని స్థాపించి నాకు అధికారాన్ని తెచ్చి జనాలందరికీ కూడా స్వతంత్రం తెచ్చిన రోజు ఈ రోజు మాకు చాలా శుభదినంగానే భావించాలి. అన్న నందమూరి తారక రామారావు గారు ఎలాంటి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తున్నారు, అదే వాణిలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు, యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మా నారా లోకేష్ అన్న గారు కూడా ఈ రోజు యువతని ప్రోత్సహిస్తూ, పెద్దల్ని గౌరవిస్తూ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాల్ని, ఆశయాల్ని అన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నాడు. ఈ రోజు ఎక్కడా లేని విధంగా తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలందరూ చాలా ఉత్సాహంగా కూడా, అంతమంది సైనికులు, దాదాపు 1 కోటి మంది సైనికులు కలిగిన ఏకైక పార్టీ మా జాతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అని మేము చాలా గర్వంగా చెప్పుకునే రోజు. అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మా అక్క సునీతమ్మ గారి ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలోనూ, వార్డులో కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ జెండాని ఎగరేసి ఈ పసుపు సైనికులందరూ పసుపు దినోత్సవాన్ని జరుపుకుంటున్నందుకు నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. జై తెలుగుదేశం.